హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణ మరియు విజయానంద్ ల చేత అంట్లు తోమించిన ప్రేరణ. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే ఇంట్లో పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది. సిద్ధూ ఇచ్చిన చీర అయితే ప్రేరణకి బాగా నచ్చుతుంది. ఇంకేలా ఉంటే సిద్ధూ అయితే సాయంత్రన అయినా కాని ఇంకా భోజనం చేయలేదని ప్రేరణకి సిద్ధూ వాళ్ళ అమ్మ చెబుతుంది. సరే అత్తయ్యా, మీరు భోజనం తీసుకుని రండి, నేను తినిపిస్తాను అని చెప్పి సిద్ధూ గదిలోకి వెళుతుంది. ఏంటి సిద్ధూ ఇది, ఇంతవరకు భోజనం చేయకపోతే ఎలా? నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని కోప్పడుతుంది ప్రేరణ. దానికి సిద్ధూ అయితే, నువ్వు నాకోసం ఇంతవరకు ఉపవాసం ఉంది పూజలు చేస్తుంటే నేను ఎలా తినగలను అని అంటదు. దానితో ప్రేరణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ అత్తయ్య తెచ్చిన భోజనాన్ని సిద్ధుకి తినిపిస్తుంది. సిద్ధూ కూడా ప్రేరణకి తినిపిస్తారు. ఇలా ప్రేరణ మరియు సిద్ధూ ఒకళ్ళనొకళ్ళు అన్నం తినిపించుకుంటుంటే అది చూసి సిద్ధూ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత సరదాగా ఏదన్నా గేమ్ ఆడదామని చెప్పి సైద్దు, ప్రేరణ, సాహితీ మరియు విజయానంద్ అయితే క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. సిద్ధూ మరియు ప్రేరణ ఒక జట్టు, సాహితీ మరియు విజయానంద్ ఇంకో జట్టుగా కలిసి ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి గణ వస్తాడు. అప్పుడు సాహితీ అయితే, మీరు కూడా ఆడండి అని చెప్పి తన ప్లేస్లో గణని కూర్చోబెడుతుంది. అప్పుడు ప్రేరణ అయితే, ఊరకే ఆడితే ప్రయోజనం ఏముంది, సరదాగా పందెం వేసుకుందాం అని అనంటుంది. అందరూ సరే అని అంటారు. ఆటలో ఓడిపోయిన జట్టు ఈ రోజు అంట్లన్నీ తోమాలి అని అంటుంది. దానికి అందరూ సరే అని అంటారు. గణ అయితే చాలా ఉత్సాహంతో స్ట్రైకర్తో కాయిన్స్ ని కొడతాడు. కాని స్ట్రైకర్ వచ్చి విజయానంద్ కుడితి మీద తగులుతుంది. తర్వాత ఆట చాలా హోరాహోరీగా సాగుతుంది. కాని చివరికి ప్రేరణ మరియు సిద్ధూ అయితే గెలుస్తారు. విజయానంద్ మరియు గణ అయితే పందెంలో ఓడి అంట్లు తోముతూ ఉంటారు. విజయానంద్ అయితే, నిన్ను నమ్మితే చివరికి నా చేత అంట్లు తోమిస్తున్నావు అని గణతో అంటుంటాడు. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.